ప్రారంభమునకు మునుపు పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఈరోజు ప్రభు పనుల కొరకై ఉదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడో దాన్ని కొనసాగిస్తూ ఆ నాణ్యానికి రెండో వైపులో ఉన్న విషయాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని సంఘములో ప్రతి ఒక్కరికి దేవుని భయం ఉండాలి. తాము చేసే ప్రతి పని దేవుని భయంతో చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, దేవుని క్రమంలో చేయాలి. అలాగే దేవుని పేరిట మనం ఏది చేసినా దానికి దేవునికి మహిమ రావాలి. లేకపోతే నువ్వు చేస్తుంది వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. అది మనం ఏది చేసినా సరే. ఒక మాట ఇశ్రాయేలీలే కాదు, నేటికి ఈ వ్యాధి అందరికీ వచ్చు. ఈవెన్ టుడే. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 191వ పేజీ. 191వ పేజీ. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనాన్ని మీరందరూ గమనించండి. నేను బిగ్గరగా స్పష్టంగా చదువుతా. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశము స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేసేదారు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఈ వచనంలో ఆఖరి భాగం, తడువు చేయడం. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. రేపు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనాన్ని మా దృష్టికి, మా ధ్యానానికి తీసుకొచ్చినందుకు వందనాలు. దేవాది మనలో గురుపులు విప్పండి, మానవ తలంపులు, మానవ ఆలోచన సంపూర్ణంగా కొట్టివేసి ఈ తరుణుల ఆటలో మేము ఎంత నష్టపోతున్నామో ఈరోజు వాటన్నిటినీ మాకు స్పష్టంగా బయలుపరచండి. అజ్ఞానంతోనూ నిర్లక్ష్యంతోనూ సంఘంలో మేమందరం తడుపులాడిన వారిని. నిస్సందేహం నువ్వు మమ్మల్ని ప్రేమించి ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చావు. ఇలా శిలుచాటు మరుపరచుము, నీ పరిశుద్ధ లేఖను ఉచ్చరించే స్పష్టమైన ఉచ్చరణను దయచేయము, నీ వదలేని ఆత్మతో నింపుము. స్పష్టమైన గ్రహింపము అందరికీ దయచేయి. వెనుకలిగే చోటు అందరికీ అనుభవిస్తున్నామని వేడుకుంటున్నాం. శత్రు సాతాను నిద్రనే మానవులకు దాడి చేయకున్నాడు. మేమందరం మెరుగుగా ఉండి శ్రద్ధగా నీ వాక్యమును ఆలకించడానికి మమ్మల్ని ఆయుధపరచు. ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగంలో మనము ఒక మాట గ్రహిస్తే చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. మీరు ఎన్నాళ్ళు మీరు తడువు చేసేదారు అనే మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి ఐగుప్తులో 400 సంవత్సరాల వారి బానిస బ్రతుకును చూసి కనికరపడి వారికి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని వాగ్దానంగా ఇచ్చారు. తన దాసుడైన మోషేని పంపి ఆ మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ ఐగుప్తు నుండి విడిపించి వారు మొయ్యలేనంత వెండి బంగారములను వాళ్ళ చేతికి అప్పగించి ఐగుప్తు నుండి వారిని పంపాడు. ఇప్పుడు వాడి పని ఏంటి?
ఐగుప్తులో ఎలా ఉన్నారండి వాళ్ళు? బానిసలుగా ఉంటుంది. ఆ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛతో మొయ్యలేనంత బంగారం లేఖనాలు వాడు గ్రహిస్తే ఒకడు ఊహ ఏం చెప్తుంది తెలుసా? వాడు ఐగుప్తు నుండి తెచ్చుకున్న బంగారం ఎలా తెచ్చుకున్నాడు తెలుసా? ఆ మోటార్లో గోడు సంచిలో నింపుకుని గోడు సంచి నిండా బంగారం ఉంది. ఇక నీ కూడా మా శిరీష లాంటిది గోడు సంచి ఎలా గోడు సంచి నిండుగా బంగారం భుజం మీద ఎలా పోయగలదు, తల మీద ఎలా పోయగలదు? అంత బరువు అది. ఆ బంగారం తులాల్లో లేదు. 10 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు ఉంది. అది మొయ్యలేక ఆ గోడు సంచి మూతి గట్టిగా కట్టి పీల్చుకుంటూ తీసుకొస్తా ఉంటే ఈ రాళ్ళు రప్పలకి ఆ గోడు సంచి రాసుకుని ఆ సంచికి మెజ్జాలడిపోయి దాని పొడుగుతా బంగారు కడ్డీలు, గొలుసులు, పట్టణాలు, చిన్న మొక్కలు దాని పొడుగుతా పడుతూ వచ్చాయి. వీళ్ళకి ఏర్పడలేదు అవుతుంది. దేవుడు నీకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇస్తే ఎలా ఇస్తాడో ఒక్కసారి ఆలోచించు. బానిసలుగా బతికారు. ఒట్టి మీద సరైన గుడ్డ లేదు. వెనక చూస్తే గుడ్డల్లో క్వింటల్లో ఉంది బంగారం. మీకు ఎవరెవరికి ఎంతెంత కావాలో మరొక చేతులెత్తి దండం పెట్టారు. మీకు ఎవరెవరికి ఎంతెంత కావాలో మీరు తీసుకుని మీరు దయచేసి మా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోండి అనగానే మనకు పట్టేంత తీసుకు ఈ జేబులు నింపుకున్నా, ఈ జేబులు నింపుకున్నా, జేబులన్నీ నిండిపోయాయి. బాబు అంతా నింపు చాలు, ఇదే మహిళ చచ్చిపోతాం అనుకోండి. అబ్బాయి వాడు తీసుకెళ్ళమన్నాడు కనుక మూటలు మోసేద్దాం. వాడు తెచ్చుకున్నాం కూడా అలాగే తెచ్చుకున్నాడు. సగం మందాన్ని దాంట్లోకి పోయినట్టు. అలాంటి వారికి దేవుని వాగ్దానం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం వాగ్దానంగా ఇచ్చాడు. ఎన్ని రోజులు నడక? 2 సంవత్సరాలు, ఇంకా తక్కువ. ఏమండి? అయితే వీళ్ళ అవిధేయత వలన ఐగుప్తులో ఉన్నంత కాలం కుక్కిన పేర్లకు పడి ఉండేవారు. ఐగుప్తీయులు ఎంగిలి చేసి రొట్టి కుక్కలకి విసిరేస్తే 10 మంది ఆ ఒక్క ముక్క కోసం ఆకులాడుకునేవారు. అలాంటిది దేవుడు వాడిని విడిపించి మొయ్యలేనంత వెండి బంగారములతో నింపి ఇక ఆమెడు గుర్రాన్ని బయలుదేరారో లేదో అంతేకాదు నేను మీకు తోడైనాననే వాగ్దానం వాళ్ళ కళ్ళ ముందర రుజువుపరిచి ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళ సడుగుడు మొదలైపోయింది. సముద్రం ఒడ్డుకు వచ్చారు. అంతే. మోషే అక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేవని చెప్పి మమ్మల్ని సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? ఎంతమంది? 6 లక్షల మంది. నాయకులు ఎంతమంది? ఒక్కడు మోషే. అది కూడా 80 సంవత్సరాల ముసలాడు. 6 లక్షల మందిలో ఒక 6 పక్కకు వచ్చి గంటలు తిరిగిన వాళ్ళకి వచ్చి 6 పక్కకు వస్తే మోషేని దోమలు మసినట్టు ఇలా మసిలేయించి వాళ్ళు సడుగుడు అక్కడి నుంచి మొదలైందండి. మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అంటే వాళ్ళ కళ్ళ ముందర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. వీళ్ళు 6 నేల మీద నడిచారు. వీళ్ళ కళ్ళ ముందరే మరో సైన్యము వేలంలో ఎర్ర సముద్రంలో మునిగి చనిపోవడం కళ్ళారా చూశారు. దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశారు. కానీ వీళ్ళ సడుగుడు మాత్రం అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మాకు తిండేది అంటే ఆకాశం నుండి మన్నా కురిపించాడు. దేవదూతలు భుజించే ఆహారాన్ని కురిపించాడు. ఏమాత్రం తక్కువ చేయాలి. నీకు ఎలాంటి హోదా ఇచ్చాడు? దేవుని హోదాని ఇచ్చాడు. దేవుడు భుజించే మన్నా, దేవదూతలు భుజించే మన్నా దేవుడు తన ఇశ్రాయేలు తన ప్రజలకు మన్నా తినే ధన్యత ఇశ్రాయేలుకి తప్ప భూమి మీద ఇంతవరకు ఎవ్వరికి కలగల. మేము వీటికి అర్హులం కాము. మేమేంటి మా బతుకులేంటి? ఇంకా అన్నాడు, మేమేంటి మా బతుకులేంటి? మేము మన్నా భుజించడం ఏంటా? గంజి బతికేవాడు, ఎంగిల్ బతుకులేరు తినేవాడు. మాకు నువ్వు మన్నా, వీటికి మేము పాత్రలం కావు అనాల్సింది. పోయి మన్నా శుభ్రంగా తిని మన్నా తిని అగటే ఎప్పుడేమంటారు? మాకు మాంసం కావాలి. ఎన్నాడు మన్నా?
జరగబోతున్న అంశము గురి దగ్గరికి వస్తే, మీకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశము మీకు ఇచ్చేశాడు కదా, మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించేవారు కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క కానాను దేశం పొలిమేరలకు వచ్చేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి చదువుతాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును మీరు ఎన్నాళ్ళు ఇప్పుడు చెప్పండి. తడుగు చేయడం అంటే ఏంటి? మీరు ఎన్నాళ్ళు తడుగు చేస్తారు? తడుగు చేయడం అంటే మీ పితరుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన పాలు తేనెలు దేశంలో స్వతంత్రించబడకుండా మీరు ఎన్నాళ్ళు తడుగు చేయడం అంటే ఏంటి? తడుగు చేయడం అంటే ఏంటి? వెళ్ళచ్చులే. తడుగు చేయడం అంటే ఏంటి? వెళ్ళచ్చులే, చూడచ్చు, చేద్దాం. ఇప్పుడు ఏంటి కంగారు? ఇచ్చేసాడు కదా, మనది అయిపోయింది కదా, మనది అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇప్పుడే వెళ్ళాలని రూల్ ఉందా? తడుగు చేయడం అంటే బద్దగించడం. తడుగు చేయడం అంటే ఎవరు చేస్తారు? తడుగు చేస్తారు. ఎవరు తడుగు చేస్తారు చెప్పండి. తడుగు చేసే స్వభావం ఎవరికి ఉంటుంది? సోమరి సోమరి సోమరికి కూడా ఇంత మర్యాద ఏంటంటే మన భాషలో తడుగు చేసే స్వభావం ఎవరికి ఉంటుంది? సోమరి. అస్సలు తర్వాత ఏంటంటే మన గురించి మనం చెప్పుకోవడానికే ఇంత సోమరి ఎవరే? బైబిల్ గ్రంథంలో 5 రకాల కోతులు ఉన్నాయి, తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో 5 రకాల కోతులు ఉన్నాయి, తెలుసా? చెప్పండి, వరుసగా చెప్తాం మీకు. ఫస్ట్ తిండిపోతు, రెండోది రాకుపోతు, మూడోది నిద్రపోతు, నాలుగోది తిరుగుబోతు, ఐదోది సోమరుడు. ఇప్పుడు మూడో త్రాగుబోతులు ప్రతి ఊర్లో ఉంటారు. త్రాగుబోతులు అయితే ప్రతి ఊర్లో ఉంటారు, కానీ సోమరుబోతులు ఎక్కడ ఉంటారు తెలుసా? ప్రతి మందిలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. ఎక్కువగా సోమరుబోతులు సంఘంలోనే ఉంటారు. కనుక తడుగు చేయడం అంటే సోమరితనంతో నిద్రపోవడం, సోమరితనంతో తడుగు వెళ్ళగలరు. ఇప్పుడు కంగారు ఇవాళ ఆదివారం ఉదయం ఏంటి పొద్దున్నే మొదలు పెట్టేసావు అనుకున్నా. ఇవాళ ఆదివారం ఉదయం మందిరానికి వెళ్ళాలి, వెళ్ళట్లేదు. ఇవాళ కొత్త ఏంటి? ప్రతి ఆదివారం వెళ్ళట్లేదా? ప్రతి ఆదివారం వెళ్ళట్లేదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పు. ఈ మైకు దేవుడు మనకి ఇచ్చింది వేస్ట్, వృధా. ఈ మైకుని ఇక్కడ చెప్పేవాడు గాడిద. వీడి మాటకి విలువ ఉండదు. ఎవరి సన్నిధికి వచ్చి కూర్చున్నామో ఆయన అంటే అసలు లెక్కలేదు. ఉదయం 10 గంటలకు మనం దేవుని మందిరంలో కూడి వస్తాం అంటే కొత్తగా 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. టైం ఉందా? 10:30 అంటే 10:30 5 ఇష్టం ఏంటి అంటే ఏం చేస్తున్నట్టు నువ్వు ఈ అరగంట తడువులాడడం. అర్థమైందా? ఇక తడువులాడే స్వభావం అనేది ఎంత భయంకరమో, సగటు విశ్వాసి తడువులాడటం వలన ఎంతగా నష్టపోతున్నాడో పరిశుద్ధాత్ముడు కేవలం 5 సందర్భాలు, 5 సంగతులు వాళ్ళు తడువులాడి ఎంత నష్టం తెచ్చుకున్నారో లేఖనంలో చూపిస్తున్నా. ఇందులో ఒక్క పొర్లు కూడా నా సొంత బోధ కాదు. నేను లేఖనం విప్పి చూపిస్తా.
మీ బైబిల్లో అలా ఉందో లేదో మీరు చూసుకోండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన మేరకు మీరు సవరించుకుంటారో, లేకపోతే ఆ జాబితాలోనే మా పేరు బాగుంది అని అందులోనే ఉంటారో, లేకపోతే యెహోషువ కాలేబుల్లాగా నడుము బిగించుకుంటారో, అది మీ విజ్ఞతకు విడిచిపెట్టారు. కనుక మొట్టమొదటిది మనము గమనిస్తే ఈ 5 సందర్భాలలో మొట్టమొదటి సందర్భం ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. వాడిని ఎప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత 16-15 వచనాలు. అతడు గట్టు చేసిన అప్పుడు అతని మీద యెహోవా వెంకటపడటం వలన ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని ఊరికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంటుంది. ఇది ఏ సందర్భము? దేవుడు అబ్రహామును పిలవగా అబ్రహాము తన అంటే ఎవరిని తీసుకొచ్చుకున్నాడు? లోతును తీసుకొచ్చుకున్నాడు. లోతు భార్య, ఆ తర్వాత లోతుకు 2 కుమార్తెలు. వీళ్ళు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నారు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలలో పాపము విస్తరించగా దేవుడు, ఇప్పుడు చూడండి, లోతును కూడా దేవుడు ప్రేమించాడు. లోతును కూడా, సొదొమ గొమొర్రా లాంటి పట్టణాన్ని కూడా దేవుడు ప్రేమించాడు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు కదా? లోతు దగ్గరికి తన దూతలు పంపించాడు. దేనికి పంపించాడు? ఇక దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక నువ్వు తొందరపడి నీవు, నీ భార్య, నీ కుమార్తెలిద్దరూ త్వరపడి సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి వెలుపలికి వచ్చేసేయండి, ఎందుకంటే దేవుడు దీన్ని నాశనం చేయబోతున్నాడు. సరేనా? ఆ మాట అనగానే ఇప్పుడు స్పందన ఏంటి? ఇప్పుడు దేవదూత వచ్చి నీ చేయి పట్టుకుంది. దేవదూత వచ్చి నీ చేయి పట్టుకుంది. లోతు, నువ్వు త్వరపడు, నీ భార్య చేయి పట్టుకో. ఇంకో దూత వెళ్ళి కుమార్తెల చేతులు, 2 కుమార్తెల చేతులు పట్టుకుని నడవలట్ల పరిగెత్తు. రెప్పపాటున దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేసి వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ ఉంటే సొదొమ గొమొర్రాతో పాటు మనం కూడా నాశనం అయిపోతాం. కనుక నువ్వు పరిగెత్తు, వెనక్కి తిరిగి చూడద్దు. ఇప్పుడు దేవుడు తన దూతలకి చెప్పి పంపించిన మాట. దానికి లోతు స్పందన చూడండి. 17వ వచనం. వాడిని వెలుపలికి తీసుకువెళ్ళిన తరువాత ఆయన నీ ప్రాణం రక్షించినట్లు పారిపోము, నీ విడుదల చూడకము, ఈ మైదానంలో ఎక్కడో నిలువుగా నీకు దర్శించుకోకుండా ఆ పర్వతంలో పారిపోమని చెప్పగా లోతు ప్రభువా చాలు. ఇప్పుడు లోతు ఏమంటాడు? అలా కాదు. ఎంత ఓదు మనకు గుర్తొస్తుంది కదా. అరే మనం కూడా ఎన్నిసార్లు ఎవరైనా పెద్దవాడు ఏదైనా చెప్తారు, మనం ఏమంటాం? అలా కాదు, నేను చెప్తాను, నువ్వు విను. అలా కాదు. ఏదో చెప్పాడు, ఇలా చేయాలి, మనం ఇలా చేయాలి, అక్క నువ్వు ఇలా చేయి అన్న, మనం ఇలా చేసుకోవాలి, నువ్వు ఇలా చేయి. అలా కాదన్నా, అడ్డురాడు, ఇలా అడ్డంగా రాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి మేలు కోసం చెప్పేది? లోతు కుటుంబ మేలు కోసం చెప్తా ఉంటే, దేవదూతలు చెప్తా ఉంటే లోతు ఏమంటున్నాడు? అలా కాదు, నువ్వు చెప్పినట్టు నేను చేయి, నా పద్ధతి నాది, నా నిర్ణయం నాది, నేను ఎలా అనుకుంటానో అలాగే చేస్తాను. ఇది మానవ నైజం. మనిషి ఎప్పుడు మొక్కలు బుద్ధి గలవాడే. నువ్వు వాడికి తిన్నది దారి చూపించు, వాడు తిన్నది అస్సలు వెళ్ళు. నువ్వు ఏదైనా చెప్పు, అలా కాదు. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, అబ్రహాము, లోతు. అబ్రహాము వ్యక్తిత్వాన్ని తీసుకో. ఇప్పుడు అబ్రహాము స్వభావం ఎలాంటిది? అబ్రహామా,
ఏమన్నాడు? చిత్తం ప్రభువా. అబ్రహ్మ నీ భార్య తీసుకుని బయలుదేరు. చిత్తం ప్రభువా. అబ్రహ్మ అక్కడికి వచ్చి చిత్తం ప్రభువా. అబ్రహ్మ నీళ్ళు తాగు. చిత్తం ప్రభువా. లోతు ఇక నువ్వు బయలుదేరి పడాలి పట్టాను కాదు. ఎందుకు? అలా కాదు. అర్థమవుతుందో రెండింటి మధ్యలో క్యారెక్టర్ డిఫరెన్స్ ఎంతో. ఇద్దరు వ్యక్తిత్వాల మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. భర్త భార్యని పిలవగానే ఏమండి అని దగ్గరికి వెళ్ళి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ భార్య భర్తని ఏమండి అని పిలవగానే మా అమ్మలు చెప్పు ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ అదే అదే సిచ్యువేషన్ మళ్ళీ తిరిగేసుకుందాం. అమ్మ అంటే ప్రాణం తోడేస్తాడు. ఇంట్లో ఉన్నాడంటే చాలు. మాటికి కేటాయి ఏదో ఒకటి లేచి తీసుకోవచ్చు కదా. ఈ స్పందన ఒకలా జరుగుతుంది. ఇప్పుడు అవతలకి వెళ్దాం. ఏమంటే వారానికి ఒక్కరోజు సెలవు. అదేదో కొన్ని కాస్త ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అంటే ఇంకా వారం అంతా గుర్తురాని పనులన్నీ ఆదివారం గుర్తు వస్తాయి. అక్కడికి వెళ్ళు, అది చేయి, ఇక్కడ తీసుకెళ్ళు, అక్కడికి తీసుకు. దాన్ని సిచ్యువేషన్ మారి ఏమండి మన ఇద్దరు మార్కెట్కి వెళ్ళి సరుకుతుంది. అలా చాలా ఎంత అద్భుతం, ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ మన నైజం ఎలాంటిది? అలా కాదు. నువ్వు లిస్ట్ రాసి పెట్టు, వచ్చే వారం తీసుకుందాం. అయిపోయింది. గోరె దగ్గర కూర్చున్నారు. అన్నం వడ్డించింది. పెరుగు తీసుకొచ్చి గరిటె వేసి పెరిగైతే కూరలో వినే కూర ఏం ఉండలేదా అంటే మరి నువ్వు వచ్చేవారు అన్నావు. ఇంట్లో ఏం లేకపోతే ధన్యవాదం. మీరు పడే పాటలు ఏంటి అసలు ఇంట్లో? మీరు ఏ పాట పడిపోతున్నారని నా సంగతికి ఏం తెలుసు? బయటకి నా సంగతి నాకు నాయన. నువ్వు ఒక క్షణం కూడా వెళ్ళిపోయి సరుకులు తెచ్చుకుంటే శుభ్రంగా పచ్చి పొలంలో వండి పెట్టేది కదా. నువ్వేమంటే నాకు దొరికి సెలవు ఒక్కరోజు, ఆ రోజు కూడా నన్ను దొంగేస్తా ఉంటే నేను ఇంకేం బతుక తెచ్చా అని ఒక్క మాట ఓకే ఎస్ అవును అని. అంత అద్భుతంగా ఉంటుంది జీవితం. ఒక్క మాట చిత్తం చిత్తం ప్రభువా ఎంత అద్భుతంగా ఉంది. అవును. ఒక అగ్రిమెంట్ అంతే, ఏం లేదు. ఒక పక్కే ఉండాలని అట్లే ఇరుపక్కలా ఉండాలి. ఇరుపక్కలా ఉండేది. భార్య ప్రయాసపడేది భర్త కోసం, భర్త ప్రయాసపడేది భార్య కోసం. కానీ మన అగ్రిమెంట్ అలా కాదు. ఇవాళ ఈ 4 రోజులు అయిపోయింది, ఇలా తినాలనుకున్నాను, ఇగో ఇది చేసేది. అలా కాదు. ఇవాళ నువ్వు నాకు వండమని చెప్పదు, నా వల్ల కాదు. ఇగో నేను నువ్వు ఇదే ఉండేదైతే దగ్గరికి వచ్చి ఏమన్నా అడిగావు? నువ్వు ఏం తింటావు? ఈ అడగ ఏం తింటావు నువ్వు అడిగిన తర్వాత, నేను చెప్పిన తర్వాత నేను చెప్పింది నువ్వు వండకపోతే ఏం తింటావు అడగలేదు. ఇంకా ఎన్ని రకాలు చూడండి ట్విస్టులు మన జీవితాలు. సింపుల్గా ఉండొచ్చు. నీకు ఏం కావాలి, ఏం తింటావు అన్నాడు. లేకపోతే ఇగో ఇవాళ వండుతున్నాను, శుభ్రంగా కట్టిండా తిండిగా అయిపోయా ఫినిష్. ఫస్ట్ నువ్వు ఏమన్నా నువ్వు ఏం తింటావు అన్నాడు. ఏం తింటావు అన్నాడు. మనవాడు కొండ కాసు వచ్చేసేది. అబ్బా ఏం తింటామని అడిగిందంటే నేనేం అంటే దాని అర్థమైతే నేను ఏం తింటానో రొట్టి పెట్టుకున్నానే కదా. అప్పుడు సరే అయితే ఇది చేయి. అలా కాదు, ఇది చేస్తావు తినను కానీ ఏం తింటామని అడగడం ఎందుకు? నువ్వు చేసిన తర్వాత నా మొహం కొట్టుంటే నాకు నచ్చితే నేను తినేవాడిని, లేకపోతే మానేసేవాడిని. ఏదో నా కడుపునే నింపుకుంటా, నేను ఫస్ట్ అయితే ఉన్నాను కదా. అలాగన్నమాట. మన చిన్న ఈ అవును అనే మాటలో ఉన్న మాధుర్యము మానవుడు గ్రహించాడు. రేపు పొద్దున్నే మందిరానికి మనం దేవుని మహిమపరచడానికి వస్తున్నాం. 10 గంటలకు మన మందిరానికి రావాలా. ఎన్నిసార్లు చెప్పించుకుంటాం? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నట్టు. ఆ దెబ్బ పడే తోడు తెచ్చుకోవాలా, దేవుడు మనల్ని ముత్యాల తోడు తెచ్చుకోవాలా మందిరానికి. అలా కదన్నా అక్కడ మొదలవుతుంది స్టోరీ. ఇక వెనకాల 25 సంవత్సరాల చరిత్రను తోపుకుంటూ రావాలి. ఆ సంగతి మీకు తెలియదు, మా ఇంట్లో పరిస్థితి మీకు తెలియదు. అన్నింటి కుదరదు.
అదే 10ంటికి పేరెంట్ అని చెప్పు, అదే 10ంటికి పెళ్ళి అని చెప్పు, అదే 10ంటికి పంచాయతీలో నీకు ఏదో పథకం రాబోతుంది, 10ంటికల్లా అక్కడ ఉండాలి, సంతకం పెట్టాలని చెప్పు, 7ంటికి వెళ్ళి అక్కడ కాపలా కాస్తాం. అవునా కాదు? ఇందులో ఒక మాటైనా అబద్ధమా? మన జీవితము ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఎప్పుడు ఉంటుంది అంటే చిత్తం ప్రభువా అనే అనుభవంలోకి రావాలి. అలాగే ఇంట్లో కూడా ఎస్ చాలా అవసరం, చాలా అవసరం. అందుకని లోతు క్షేమము కొరకు దేవుడు తన దూతను పంపిస్తే లోతు అంటున్న మాట ఏంటి? అలా ఇక్కడ మీరు గమనించండి, లోతుకు అబ్రహాము ఆస్తుల భాగం కావాలి, కానీ అబ్రహాము దేవుడు. లోతుకు అబ్రహాము ఆస్తుల భాగం కావాలి, కానీ అబ్రహాం దేవుడు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే యేసుప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ యేసుప్రభు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. మేమేమి అడిగినా యేసుప్రభు మాకు ఇచ్చేయాలి, కానీ యేసుప్రభు టైంకి రాము. ఆయన వాక్యాలు మేము చదివి చాలా మంది నేను సాక్షిగా ప్రభు పేరులో నేను సాక్షిగా నేను చెప్తున్నాను. మందిరంలో రెఫరెన్స్ చెప్పేటప్పటికి 3వ వంతు జనం అసలు బైబిల్ రెఫరెన్స్ కూడా తీయదు. అదేంటి రెఫరెన్స్ తీయట్లేదు అని అడిగామనుకో, మాకు చదువు రాదు కదా. చదువు వచ్చిన వాళ్ళు కూడా తీయని వాళ్ళు ఉన్నారండి, ఇందులో కనబడుతూ ఉంటాయి. ఆదివారం మేము మళ్ళీ వెనక్కి రివైండ్ చేసి ఎంతమంది రిఫరెన్స్ చదువుతున్నారని చూస్తే 3వ వంతు జనం ఇందులో కనబడుతూ ఉంటారు. వాళ్ళు రిఫరెన్స్ తీయరు. అందుకని ఆత్మీయ ఎదుగుదల ఉండదు, మార్పు ఉండదు. ఆ వచనాలని ఒకసారి నేను చూస్తే గుండెలో పడిపోతుంది. ఓహో, పేజీ యువతల పేజీ నెంబర్ కూడా గుర్తుండక్కల, ఇవి ఫలానా పేజీలో ఇతను ఎడం పక్క ఈ వచనం ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే నా వచనం నాకు దొరికేస్తుంది. చాలా బాధాకరం ఉండేది. ఇక్కడ నిలబడిన వాడు ఎలా ఉంటాడంటే వారం అంతా సిద్ధపడతాడు. ఆ దేవుడు రోజు కొంచెం కొంచెం ఇస్తుంటే అవన్నీ సమకూర్చుకుంటాడు. వాటి కొరకు నిద్రను మానుకుంటాడు. 1 గంటకి ప్రభు లే నీతో మాట్లాడాలి అంటే 1 గంటకి లేచి కూర్చోవాలి. నిబంధనలు లైట్ వేస్తూ లోకమంతా నిద్రపోతాం. ఇక్కడ అర్ధరాత్రి 1 గంటకి లేచి కూర్చోవాలి. అప్పుడు దేవుడు చెప్తున్నవన్నీ రాసుకోవాలి, పెట్టుకోవాలి, అవన్నీ సమకూర్చాలి. దాన్ని మళ్ళీ విశ్వాసాలకు అర్థమయ్యేలాగా నీట్గా వడ్డించాలి. కానీ వాళ్ళు ఇలా ఒక దులిపేసారా అయిపోయారు. అలా ఒక మాటతో పోయి మొత్తం వర్తమానం విన్న తర్వాత వర్తమానం అంతా మేము విన్నాం, కానీ అలా కాదు నేను చెప్పేవాడిని అయిపోయి ఒక మాటతో పోయి మొత్తం వర్తమానంలో. కానీ అబ్రహాము అలా లేడు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము నోటంటే ఒక్కసారి కూడా అలా కాదు అని మాట రాదు. యేసుప్రభు నోటంటే అలా కాదు అనే మాట ఎప్పుడు రాదు. తండ్రి నా సంతోషం కొరకు నేను రాలేదు, నీ సంతోషం కొరకు నేను వచ్చాను, నువ్వు చెప్పు. నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నువ్వు చెప్పు. ఈరోజు నన్ను ఏం తినమంటావు? ఏం తినద్దా? అరణ్యంలోకి వెళ్ళి పడుకోవాలా? ఓకే, తండ్రి నీకు నిండామందా? అరణ్యంలోకి వెళ్ళి తల కింద ఒక రాయి పెట్టుకుని తీసుకుంటూ పడుకునేవాడు. ఈ దోమల్లో నేను ఎంతసేపు కూర్చోవాలి అనుకోరా? ఈ దోమల్లో నేను ఎంతసేపు కూర్చోమంటాను కదా? ఓ తిండి లేదు, ఓ తిప్ప లేదు. అందరూ వస్తారు మందిరానికి, వాక్యం వింటారు, ఎవరు దాంట్లో వెళ్ళిపోతారు. మళ్ళీ అసలు నువ్వు తింటావా, నువ్వు ఎక్కడ రాత్రి ఎక్కడ పడుకుంటావు అని నన్ను గురించి ఎవరు విచారించేవాడు ఎవరు లేదు. చూసారా? కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నాము అంటే తడుగులాడడం, దేవుని పని విషయంలో తడుగులాడడం, నిర్లక్ష్యంగా ఉండడం, డిలే చేయడం, ఆలస్యం చేయడం, చెయ్యొచ్చులే అనుకోవడం ఎంత భయంకరమైన నష్టం తీసుకొస్తుంది అని మనం గమనిస్తే చూడండి. వెనక్కి తిరిగి చూడద్దు అంటే లోతు భార్య అయ్యో ఖరీదైన చీరలు, ఆ జాకెట్, మ్యాచింగ్ బ్లౌజులు ఇవన్నీ అక్కడ వదిలేశాను. ఇప్పుడు దేవుడు మొత్తం నాశనం
ఆలోచనతో అవి కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. ఏమో గబాల్ని ఒక 2 జతలైనా చేసుకుందామని ఇలా వెనక్కి తిరిగిందంటే ఏమంటే ఒప్పుస్తాము. బట్ లోతు తడుగులాడుట వలన లోతు తన భార్యను కోల్పోయాడు. తన భార్యతో పాటు 2 కుమార్తెలను కోల్పోయాడు. 2 కుమార్తెలతో పాటు తను తానే కోల్పోయాడు. తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. తన జీవాన్ని కోల్పోయాడు. సమస్తమును కోల్పోయాడు. లోతు దగ్గర ఏం మిగిలిలేదు. అన్ని నష్టపోయాడు. కొద్ది క్షణాలు తడుగులాడాడంటే మొత్తం నాశనం అయిపోయాడు. ఇక ప్రియమైన సోదరుడా సోదరుడు, లోతు వలన ఒక తరమే నాశనం అయిపోయింది. లోతు తడుగులాడుట వలన ఒక తరమే నాశనం అయిపోయింది పూర్తిగా. 1 generation is totally wiped out. అబ్రహాముకు ఇచ్చిన స్థానం ఇచ్చాడు దేవుడు లోతుకి. దేవుడు ఇచ్చిన ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆ గౌరవాన్ని కోల్పోయాడు. ఆ ఉన్నతనాన్ని కోల్పోయాడు. ఎక్కడ కూడా దేవుడు లోతుకు తక్కువ చేయాలి. ఇది మొట్టమొదటి సందేశం. తడుగులాడుట వలన ఎంత భయంకరమైన నష్టం చూడండి. ఒక తరం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అయినా దేవుడు లోతును ప్రేమించాడు, లోతును రక్షించాడు. కానీ ఆ రక్షణ లోతును కాపాడుకోలేదు. రెండో సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇదే ఆదికాండము 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండము 43వ అధ్యాయం 9-10 వచనాలు గమనించగలరు. నేను అన్నట్లుగా ఇదే సందర్భము తండ్రి అయిన యాకోబు దేశంలో కరువు పడింది. తినడానికి ఆహారం లేదు. సరేనా? ఈ హిస్టరీ చరిత్ర అనేది నేను మీకు విస్తారంగా తర్వాత బోధిస్తాను. మనం ఈ మధ్య కాలంలో పాత నిబంధన వైపు వెళ్ళట్లేదు కనుక చాలా మందికి ఈ సందర్భాలు తెలియకపోవచ్చు. యాకోబుకున్న కుమారుల్లో ఒక కుమారుడిని కోల్పోయాడు. యోసేపు తోటి సహోదరులు యోసేపును అమ్మేశాడు. ఇప్పుడు యోసేపు రాజు సింహాసనం మీద ఉన్నాడు, పరిపాలన చేసే పొజిషన్లో ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చేసింది. సో తండ్రి అయిన యాకోబు ఏమన్నాడంటే, మీరు ఐగుప్తునకు వెళ్ళి ఆహార ధాన్యాలను అక్కడి నుండి తీసుకుని రండి. ఈ అన్నదమ్ములందరూ కట్టకట్టులు బయలుదేరారు ఐగుప్తుకి. వీళ్ళ మాట్లాడే భాష యోసేపు విన్నప్పుడు వెంటనే గుర్తుపట్టాడు. ఓహో, వీళ్ళందరూ మన బ్రదర్లే, వీళ్ళందరూ మన అనలే. దురందరూ ఒక్కొక్కళ్ళు నన్ను అమ్మేసిన నా అనలే. వాడిని పిలిపించగానే, బాబు మీరు ఎవరు, మీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ సంగతి ఏంటి, వివరంగా నాకు చెప్పండి అంటే, మా పేరు ఫలానా ఫలానా, నా పేరు యూదా, మా తండ్రి పేరు యాకోబు, మేము ఎంతమంది, ఎవరొకరు చెప్పండి, మొత్తం ఎంతమంది, మేము 12 మంది, అందులో మా ఆఖరోడు చనిపోయాడు అని ఎవరితో చెప్తున్నారు? ఆఖరోడితోనే మాట్లాడుతున్నాడు. మా ఆఖరోడు చనిపోయాడు, ఇక మేము 11 మంది ఉన్నాం. మా దేశంలో కరువు పడిపోయింది, ఆహార ధాన్యాలు ఏమీ లేవు కనుక మేము ఆహార ధాన్యాలు కొనుక్కోవడం కోసం ఐగుప్తుకు వచ్చామంటే, అప్పుడు మీరు చూస్తుంటే దొంగల్లా కనపడుతున్నారు, మీరు వెక్కి చేయడానికి వేగు చూడడానికి వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. అసలు సస్యమేర మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు కదా. ఈ ధాన్యము మీరు ఇచ్చే మాట పక్కన పెడితే మిమ్మల్ని అసలు వదిలే చేసాలే ఏంటంటే, బాబు నీ కాళ్ళ వెళ్ళ పడి నేను నిజం చెప్తున్నాను. మీరు నిజం చెప్తున్నట్టు నాకు రుజువు తిప్పించడానికి మీరు పని చేయండి. మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళి
మీలో ఒక ఆఖరుడు బెంజమిన్ ఉన్నాడు, ఆ బెంజమిన్ తీసుకొచ్చి నా దగ్గరికి రండి, అప్పుడు మీకు ధాన్యం ఇస్తాను. వీళ్ళు అక్కడి నుంచి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు. ఎలా మరి ఏం ధాన్యం బస్తాలు ఏమి అంటే, ఏం ధాన్యం బస్తాలు మమ్మల్ని లోపలేసేసేవాడు అంటే, ఎందుకు లోపలేసేవాడు అంటే మేము ఇలా చెప్పాడు. మీరు ఎందుకు చెప్పారు అలాగా? యోసేపును పోగొట్టుకుని నేను చావు బతుకుల్లో నేనుంటే మళ్ళీ మీరు బెంజమిన్ గురించి ఎందుకు చెప్పారు? ఇప్పుడు బెంజమిన్ తీసుకురమ్మంటున్నాడు. ఇక్కడ యాకోబు ఏం చేశాడండి? తన ఆఖరి కుమారుడైన బెంజమిన్ పంపించడంలో తడుకులాడాడు, డిలే చేశాడు. దానికి పెద్ద కుమారుడైన యూదా అంటున్నాడు, తండ్రి నువ్వు ఈ పాటికి బెంజమిన్ మాకు ఇచ్చేట్లు తడుగు ఆడకపోయి ఉంటే మేము తిరిగి వచ్చేసేవాడు ధాన్యం బస్తాలు వేసుకుని. నువ్వు తడుగు ఆడావు చూడు. అందుమూలంగా ఇక కరువు, మనందరం ఆకలితో చనిపోతాం. ఇప్పుడు దేశంలో క్షేమం పడింది, కరువు ఉంది, ఇక కొద్ది గంటలే మనమందరం చనిపోతాం అనగానే యాకోబు ఏ నిర్ణయం తీసుకోకుండా తడుగులాడుతూ ఉన్నాడు. దానికి బదులు ఒక మాట, ఇందాక మనం తడుగులాడడం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఒక్కొక్క పదానికి అర్థం చేసుకోవాలి. యూదా అన్న మాటలో ఒక పదం ఉంది చూడండి, 9వ వచనం. ఓటపడుదును. ఓటపడ్డం అంటే ఏంటి? నేను అతని గురించి ఓటపడ్డం అంటే ఏంటి? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం సహాయం చేయండి. నేను అతని గురించి ఓటపడుదును. ఓటపడ్డం అంటే ఏంటి? ఓటపడ్డము అనే మాట కాదు. ఎవరికైనా ఒకవేళ తెలిస్తే చెప్పండి, పర్వాలేదు, తప్పలేదు. మనమంతా కుటుంబమే, నేను నష్టమే లేదు, రాంగ్ అయినా పర్వాలేదు. ఓటపడ్డం అంటే ఏంటి? నేను అతని గురించి ఓటపడేదను. ఎవరి గురించి? ఆ ఆఖరోడు గురించి నేను పోట పడతాను అంటే ఆ మాట అర్థం ఏంటి? నేను బాధ్యత వహిస్తా. వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నానా తండ్రి, ఒకవేళ నేను ఈ బెంజమిన్ని ఎలాగైతే తీసుకెళ్తున్నానో అలాగే నేను తీసుకురాకపోతే నా పిల్లలు ఇక్కడే ఉన్నా, నువ్వు వాళ్ళకి ఏ శిక్ష విధించినా పర్వాలేదు, నాకు ఏ శిక్ష విధించినా నువ్వు నేను ఒప్పుకుంటా. కనుక నీకు ఆఖరుడున్న నా తమ్ముడైన బెంజమిన్ కొరకు నేను ఓటపడదును. ఓటపడడం అంటే బాధ్యత వహించడం. నేను బాధ్యుడిని. దాంట్లో ఒకవేళ ఏదైనా సరే నేను అడ్డు నిలబడతా. ఒకవేళ ఎవరైనా చంపడానికి వస్తే నా ప్రాణం నేను బలిచ్చేస్తా, వాడిని మాత్రమే కాపాడి నీ దగ్గరికి తీసుకొస్తా. ఇది నాది బాధ్యత. ఓటపడడం అంటే బాధ్యత వహించడం. ఇప్పుడు యోసేపు పరిపాలించే రాజు సింహాసనం మీద కూర్చుని అనుభవంలో ఉన్నాడు. ఏమండి, ఎవరు వలలో పాల్పొందే అర్హత కలిగి ఉన్నవారు అంటే, సహోదరులు ఇద్దరున్నారు. 2 రకాల సహోదరులు ఉన్నారు. మొదటి రకం తోటి సహోదరులు అమ్మేసేవాడు. రెండో రకం తోటి సహోదరుల కొరకు పోట పడేవారు. ఈరోజు నువ్వు ఎవరి జాబితాలో ఉన్నావు? పోట పడేవారి జాబితాలో ఉన్నావా, లేకపోతే అమ్మేసే జాబితాలో ఉన్నావా? అదే అన్నదమ్ములు ఆఖరి తమ్ముడైన యోసేపును అమ్మేసుకున్నారు. మనుషులు అమ్మేస్తారా అంటే అమ్మేస్తారు. వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు ఏదైనా చేస్తారు. నేను బాగుండాలి, ఫినిష్, అందరూ నన్ను మెచ్చుకోవాలి. వీళ్ళు అమ్మేయడానికి కారణం ఏంటి? తండ్రికి యోసేపు అంటే ఎంతో గారం. ఆ యోసేపుకి ప్రశస్తమైన వస్త్రాలు చొక్కా పెట్టించాడు, 2 రంగులు చొక్కా పెట్టించాడు. ఆహా, వీడికే చొక్కా పెట్టిస్తాడు, మమ్మల్ని అందరినీ పట్టించుకోడా, వీడి సంగతి చేస్తా. తీసుకెళ్ళాడు డోర్లో పడేసాడు. ఆ చొక్కా వాడు ఒంటి మీద లాగేసుకున్నారు. అయిపోయి ఫినిష్. సంఘం అంతే. అమ్మేసే సహోదరులు కొంతమంది ఉంటే పోట పడేవారు చాలా అరుదు. ఈరోజు సంఘంలో పోట పడే సహోదరులు లేకపోవడం వల్ల ఏమొచ్చింది? ఆత్మీయ కరువు.
సమృద్ధి జీవాహారం లేదు, ఆత్మ కదలిక లేదు, ఆత్మ స్పందన లేదు, ఓటపడేవారు లేరు, బాధ్యత వహించేవారు లేరు. నేను పోటీ పడతా వీళ్ళందరూ, నేను పట్టించుకుంటా, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ఏ సంఘమైనా పోట పడేవాళ్ళు మీరు వేళ మీద లెక్క పెట్టగలిగే ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళు బయటికి కనిపించరు కూడా. తండ్రి ఇంకొకసారి ఇంకా కొన్ని రోజులు నాకు టైమింగ్, నేను ప్రార్థన చేస్తాను, నేను ఎలాగో అలాగా నేను మూట పడతా వాళ్ళ గురించి. మనమైతే రూల్ అవుట్, మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం. అబ్బాయి కాదు అసలు, అబ్బాయి లాభం లేదండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళ కొరకు కన్నీరు కార్చడం, వాళ్ళ కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడడం చాలా తక్కువ మంది కనబడతారు. వెరీ ఫ్యూ. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అందరూ రక్షింపబడ్డాము అంటే మన కొరకు ఎవరో ఓట పడ్డారు కనుక మనం ఇక్కడ ఉన్నాం. Somebody was responsible for you and me. నీ కొరకు నా కొరకు బాధ్యత వహించారు. ప్రార్థనలో నిన్ను నన్ను ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేశారు. మన రక్షణ కొరకు, మన స్థిరత్వం కొరకు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు. దాని ఫలితంగా నువ్వు నేను రక్షింపబడి దేవుని సంఘంలో స్థిరపడ్డా. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు పోట పడేవారు కొదువు ఉన్న మూలంగా ఏమొస్తుంది? సంఘము మెల్లిమెల్లిగా ఆత్మీయ అంతస్తులో దిగజారుతారు. ఆత్మీయ కరువు మూలంగా ఆత్మీయంగా విశ్వాసులు చనిపోతూ వస్తున్నారు. మునుకున్న ఆత్మీయత ఇప్పుడు కనబడట్లేదు. రోజు రోజుకి సన్నగిలిపోతుంది, విశ్వాసం సన్నగిలిపోతుంది, ఆత్మీయత సన్నగిలిపోతుంది. కారణం ఓటపడేవారు లేదు. దేవుని వాక్యము చెప్పినట్టుగా జీవించే జీవితాలు లేవు. అలా కాదు ప్రభువా అండమే తప్ప చిత్తం ప్రభువా అనేవాడు కనబడట్లేదు. నువ్వు చెప్పు ప్రభువా, దానికి ఎంత క్రైమైనా నేను చెల్లిస్తా, ఎంత క్రైమైనా చెల్లిస్తా. ఎందుకు దేవుడు అటువంటి వారిని రక్షించడానికి ఇష్టపడ్డాడు? ఎవరైతే అవసరం లేదు, ఎవరి వలన సంఘానికి ఎటువంటి ఆశీర్వాదం లేదు. లోతు వలన అబ్రహాంకి ఏ ఆశీర్వాదము లేదు. లోతు ఇంకా లోడు, అసలు దేవుడు లోతుని తీసుకురమ్మనే అనలేదు, అయినా అబ్రహాం కూడా తీసుకొచ్చాడు. అలాంటిది ఎందుకు దేవుడు లోతును చంపనివ్వలేదు? ఎందుకు దేవుడు యాకోబు వాళ్ళు చేసిన దానికి యూదా తోటి అన్నదమ్ములను చనిపోనివ్వలేదు అంటే దానికి కారణం ఏంటి? యూదా నుండి ఎవరు రావాలి? దావీదు రావాలి. దావీదు నుండి ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభు రావాలి. యేసుక్రీస్తు ప్రభు నుండి ఎవరు రావాలి? నువ్వు నేను రావాలి. అందుకు వాడు చేసింది దుర్మార్గమే. యోసేపును అమ్మేయడం, యోసేపును చంపడానికి ప్రయత్నించడం, వాడిని అమ్మేయడం, గోతులు పడేయడం, ఇది అన్యాయమే. అయినా దేవుడు వారిని సావనివ్వలే. ఆ కరువులో కూడా వారికి కాపాడుకోవచ్చు, రక్షించవచ్చు. ఈ మాట మనము ఎప్పుడు మర్చిపోవాలి. ప్రియమైన సహోదరి, ఈ ప్రభు బలలో పాల్గొనే అర్హత ఎవరికి ఉంది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, నేను ఓట పడేవాడిగా ఉంటే ప్రభు బలలో పాల్గొనాలి. నేను తోటి సహోదరుడు అమ్మేసేవాడిగా ఉంటే నాకు ఆ ప్రభు బలలో చేసే అర్హత నాకు లేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సత్యం. ఒకవేళ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పోట పడేవారిగా ఉంటే, ఒకడు బాధ్యత వహించే వారిగా ఉంటే, నువ్వు ఎందుకు రావాలి? నువ్వు ఎందుకు టైంకి రావు? చెప్పున్నారు నీ సమస్య ఏం చెప్పు. నువ్వు ఎందుకు రావు? నీ బాధ ఏం చెప్పు. మీతో అన్నింటి కొరకు సిద్ధపాటు ఉంది. దేవుని దగ్గర రావడానికి ఎందుకు సిద్ధపాటు లేదు? అయ్యింది మనకి. వాడి దృష్టిలో నేను మంచోడిగా ఉండాలి కనుక నేను ఆడికి వెళ్తాను.
నేను వాడికి వెళ్ళను కాబట్టి వాడి దృష్టిలో నేను మంచి. కానీ దేవుడి దృష్టిలో నువ్వు పరోక్షంగా ఏం చేస్తున్నావు? వాడిని అమ్మేస్తున్నావు. కానీ కుటుంబం, మన సొంత రక్త సంబంధంలో మన కుటుంబంలో ఉన్న వారితో మనం అలా ప్రవర్తించట్లే. వాడి ఇంటికి రాత్రి ఫోన్ చేస్తాను, ఏంటి రా తిరిగి అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదు, ఎందుకు రాలేదు, అసలు ఎక్కడ పాటుపడుతున్నావు, ఏం చేస్తా చెప్పు, అసలు అసలు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తా. కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, రాకపోయినా తెలియదు. రేపు నష్టపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నష్టపోయిన తర్వాత ఏడుస్తారా? నో. తల్లిదండ్రులుగా, బాధ్యత గల సహోదరులుగా, ఒక సంఘంలో ఉండే సభ్యులుగా మనము తోటి వారి కొరకు పోరాడాలి, బాధ్యత వహించాలి. నేను 100 మంది కొరకు పడలేదు, కనీసం ఇద్దరికైతే నేను పడతాను కదా, నేను వాడిద్దరి గురించి నేను బాధ్యత వహిస్తాను, నేను వెళ్తాను. అవునా? ఏమైంది వాడు? ఎందుకు ఆలస్యమైంది? ఇలాగైతే ఎలాగ? మనం దేవుడి వైపు వస్తున్నామా? దేవుడి భయంకరంగా ఉంటున్నామా? ఆలస్యం రావడానికి ఏం కారణం? ఈ వాక్యంలో ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వలేదు? కూర్చో, మాట్లాడు. ఒక కుటుంబం కదా మనం. మరి అలాంటప్పుడు బాధ్యత మనం నెరవేర్చుకుంటారా? అదేం కాదు, ఏం కాదు, వదిలేండి, కొంచెం వదిలేండి, ఏం కాదు, వచ్చేసేపు. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? మన బాధ్యత ఇది, మన బాధ్యత ఇది, మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ అందరూ ఆ బాధ్యత వహిస్తే సంఘం ఎలా ఉంటుంది? అసలు మందిరం ఎలా ఉంటుంది? ఈ అంశాన్ని కొంచెం లోతుగా, ఎవరికి వారు కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి, ఓటుపడే వారు ఎంతమంది ఉన్నాం ఈరోజు? ఒక్క సేవకుడితో కాదు, కొంతమంది బాధ్యతల సహోదరులతో కాదు. మనలో ఎంతో దేవుడి మహాకృప మన సంఘానికి ఆ స్థాయికి దిగజారివ్వలేదు దేవుడు. లేకపోతే సంఘాలు ఉన్నాయండి, ఈరోజు సేవకుడు అమ్మేస్తారు. ప్రసంగికులు కనుక వాడికి నచ్చిన ప్రసంగం చేయకపోతే ప్రసంగికులు అమ్మేస్తారు. అమ్మేయడం అంటే వాడు నా వల్ల కాదు, నేను వేరే సంఘం వెళ్ళిపోతాననే స్థితిని తీసుకొచ్చేస్తారు. అలా ఉన్నాయి సంఘాలు. దేవుని మహాకృప మన సంఘం అలా లేదు. కానీ ఒక బాధ, దుఃఖకరం ఏంటంటే చాలా తక్కువ మంది పరివారంగా ఉన్నారు. తోటి సహోదరుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కొరకు కనీటి ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా కొద్ది మంది అయిపోయారు. బాధ్యత వహించేవారు, పట్టించుకునేవారు. ఎందుకు రాలేదు? ఇది లేకపోగా ఒక్కటి తమ్ముడా, అక్క, చెల్లికి అందరినీ బతిమాలుకుంటాను. అయినా నాకు ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పాలా? ఒక మాట నేను ఖర్చుగా వింటాను అందరి దగ్గర. అయినా మాకు ఎవరు చెప్పారు? నీకు ఎవరు చెప్పారని నువ్వు కుటుంబంలో ఉన్నావా, బయట ఉన్నావా నీకు చెప్పడానికి? నీ కుటుంబంలో నీకు చెప్తేనే నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీ అందరూ నువ్వు పట్టించుకుని చేస్తున్నావా? ఎవరు చెప్తారు నీకు? నాకు ఎవరు చెప్పారని నేను చేస్తున్నావు? కరువు ఎందుకు వస్తుందంటే పడేవారు లేకపోతే. ఇక్కడ ఎవరు గెస్ట్ కాదు కదా. నీ కాళ్ళకు పసుపు రాసి నీకు బొట్టు పెట్టి నీకు చెప్పడానికి, నా కాళ్ళకు పసుపు రాసి నీకు బొట్టు పెట్టి నాకు చెప్పడానికి. మన ఫ్యామిలీ, ఇది మన బాధ్యత. నేనే పట్టించుకోవాలి, నేనే వచ్చి తెలుసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. నా మట్టుకు నేను తెలుసుకోవాలి.
తెలుసుకోవాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను ఈ సంఘంలో సభ్యుడిని, నేనే తెలుసుకోవాలి. నాకు తెలియదు, ఎక్కడైనా తెలిసింది సరే నోటి విశ్వాసం ఏంటి ఇలా విన్నాను ఈ సంగతి అంట తెలుసుకోవడం తప్పలేదు. నాకు ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్తారు, నాకు ఎవరు చెప్తారు చెప్పు, నాకు ఎవరు చెప్తే నేను చేస్తున్నాను. ఇది కొంచెం బాధగా కొంచెం ఆలోచన మనం అందరం కలిగి ఉన్నాం. ఒకవేళ నేను అందులోనే ఉన్నాను, నాకు ఎవరు చెప్పగలరు. ఇది నా బాధ్యత, నేను పట్టించుకుంటాను, నేను అడిగి తెలుసుకుంటాను. పోటు పడేవారు నాకు ఎవరు చెప్పలే కాబట్టి నేను పోటు పడను అంటే కరువు, ఆత్మీయ కరువు వచ్చేస్తుంది. యూదా పోటు పడ్డాడు, తన తమ్ముడు అయిన బెంజమిన్ కొరకు పోటు పడి వెళ్ళి ధాన్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి వాడు బతికారు. ఆ కుటుంబం అంతా రక్షింపబడింది, వాళ్ళందరూ బతికారు. ఈరోజు వాళ్ళ ఆ యూదా ద్వారా దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వునే ఆ ఒక్క యూదా ఆ రోజు పోటీ పడ్డాడు కాబట్టి అబ్బాయి సత్యమేరా మనం పోతే పోదాం, నేను మాత్రం బెంజమిన్ నేను పంపించాను, నేను ఒప్పుకోను అని యాకోబు అంటే ఏమయ్యేది? ఈరోజు నీకు నాకు రక్షణే. పరలోకం మందున్న తండ్రి సత్యమేరా నేను ఒప్పుకోను, నా ద్వితీయ కుమారుడైన యేసు నేను పంపను అని అంటుంటే ఆ రోజు తండ్రి పోటుపడ్డాడు, తన కుమారుడిని పంపించాడు. అంతకంటే ముందర యూదా పోటుపడ్డాడు తన తమ్ముడి కొరకు. రక్షణ ఈరోజు నీకు నాకు వచ్చి నువ్వు ఎంతమంది కోసం నువ్వు పోటుపడుతున్నావు, ఎంతమంది బాధ్యత నీ భుజం మీద వేసుకుంటున్నావు? కొంచెం ఆలోచన చేయాలి. కొద్దిపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటు తడుపులాడితే ఆత్మీయ క్షేమం వచ్చేస్తుంది, క్షేమం. కొద్దిపాటి తడుపులాడితే there will be a spiritual famine, ఆత్మీయ కరువు వచ్చేస్తుంది. సో నడుపునిచ్చుకున్నా బాధ్యత వహించి వాళ్ళైతే నేను స్వేచ్ఛగా ప్రభు వలలో పాల్గొను. ఈరోజు నేను తీర్మానించుకుని ప్రభు వలలో పాల్గొను, ప్రభు నేను పాల్గొను. నాకు చేతనైనంత వరకు నీ శక్తికి మించి ఆకాశం నుండి చంద్రబాబు తీసుకురమ్మలే నేను నో, నీ శక్తికి మించిన పని నేను చేయమని ప్రభు చెప్పడు కూడా. కానీ నీకు చేతనైనంత వరకు అయితే నువ్వు చేయాలా వద్దా? కుటుంబంలో అందరూ పాటుపడితే ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, ఆ కుటుంబంలో ఎప్పుడు కరువు ఉండదు. నాకెందుకు నేను వినిపోతానంటే ఎట్లా? పోటీ పడేవారు ఎంతమంది ఉన్నాము? 2 పదాలు ఈరోజు నేర్చుకున్నాం, కరువులాడడం, పోటీ పడడం. సరేనా? మూడు నిర్గమాకాండము 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే మోషే పర్వతం మీద దిగిరావడం వచ్చేట్లో తడువు చేశాడు, అంటే ఆలస్యం చేశాడు. సరే, ఇప్పుడు మోషే ఆలస్యం చేశాడు అని మనం అనడానికి సరిపోము. ఎందుకంటే మోషే కావాలని ఆలస్యం చేయలేదు. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఆ పలకల మీద రాసి దేవుడు ఇవ్వాలి, దాన్ని కింద తీసుకురావాలి. దేవుడు మీటింగ్లో మోషే దేవుడితో మీటింగ్లో కూర్చున్నాడు. ఈ కొద్దిపాటి ఆలస్యం ఎంతవరకు వెళ్ళిపోయి ఎంతవరకు తీసుకొచ్చిందో చూడండి, గమనించండి. ఇక్కడ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ సన్నివేశం. అక్కడ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో నేను పేజీ నెంబర్ చెప్పండి తీసుకున్నాడు. నిర్గమాకాండము 72వ పేజీ 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన అదిగో ఆ మోషే అన్నవాడు ఏమాయనో. ఇంతకు ముందు మోషే గారండి, మోషే అన్న
ఎంతో మర్యాద ఉండేది. కొద్దిగా తొడగలాడు, కొంచెం ఆలస్యమైంది. కొండపైకి ఎక్కాడు, ఇంకా దిగలే. కొండపైకి ఏమి ప్యాకెట్ కూర్చోలేదు, లేకపోతే మందుబాటులో కూర్చోలే. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దశాజ్ఞలు పడవ మీద రాస్తున్నాడు. ఈ రాయడంలో మోషే కొండ మీద నుండి కిందకి దిగడంలో కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం అమ్మగానే కింద ఉన్నవాడు ఉంటాడు కదా. కొండ మీద మోషే ఉంటే కొండ కింద ఎవరున్నారు? అహరోను. అర్థమైందా? ఎప్పుడైతే ఆలస్యం అయిపోయిందో ఆ మోషే అన్నవాడు ఏమైనా ఏమో ఆడు బతుకున్నాడు, తెచ్చాడు, మనకి ఏం తెలుసు కనుక అర్జెంటుగా నువ్వు ఇప్పుడు ఏం చేయి, మాకు ఒక దేవత ఎక్కడి నుంచి వచ్చింది? ఆది నుండి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ దేవత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. దేవత ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా మార్గం పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు దేవత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేవత ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టికర్త అయిన దేవుడు అనే మాటే మనం చదివాం, కానీ దేవత ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఎలా తెలిసింది దేవత గురించి? వీళ్ళకి ఎక్కడి నుంచి తెలిసిందంటే ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక బ్రదరు ఒక సిస్టర్ని కావడానికి వచ్చాడు. అక్క వందనాలంటే వందనాలు అనుకున్నాడు ఇద్దరు. ఇంకేంటి సంగతులు అంటే, ఎండను పడి వచ్చావు, రా కూర్చో, కాస్త ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటావా అని ఈ పండు ఆ పండు కాస్త కోసి నాన్న గింజలు అవి వచ్చి పెట్టి తిను బ్రదర్ అంటే, ఇయ్యంటే నేను చూపిస్తాను, ఆ పండు తింటే మళ్ళీ నువ్వు అసలు మాదిరిగా ఉండదు, నీ లైఫ్ ఏంటనుకుంటున్నావు అంటే, అవునన్న అంటే, అయ్యో అక్క వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతా ఆ చెట్టు పండు చూపించాడు. అమ్మో, ఈ చెట్టు పండు మా దేవుడు తినద్దన్నాడు, ఈ చెట్టు పండు మా దేవుడు తినద్దన్నాడంటే ఇది మొహల్లాగా ఉంది, ఈ చెట్టు పండు తింటే ఏమవుతుందో తెలుసా నీకు అన్నాడు. ఏమవుతుందన్నా మా దేవుడు చెప్పు, నువ్వు చెప్పు అంటే ఏమవుతుందంట? చదువు 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. మీ కళ్ళు తెరవబడి ఎక్కడికి వచ్చేసిందండి దేవత? ఎక్కడికి వచ్చేసింది? అక్కడ ఎంటర్ అయిందండి దేవత. అంతవరకు దేవతలు లేదండి. మీరు కనుక దేవతలు ఎక్కడి నుంచి వచ్చారంటే నీ మైండ్. దేవత అనేదే లేదు. అలాంటి లేని దానిని మీ మెదడులో సాధారణంగా ఏం చేశారంటే సృష్టించారు. అప్పుడైనా అమ్మమ్మకి గుర్తు రావాలి కదా, అసలు దేవుడు కదా నన్ను సృష్టించింది, ఈ దేవత అంటే ఏంటి, అసలు దేవత ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన ఉండాలి కదా. ఓహో, దేవత అంటే మన లైఫే వేరేమో అనుకుందో ఏమో. గబగబ వెళ్ళి ఆ చెట్టు పండు తీసుకుని తాను తినడమే కాకుండా తీసుకొచ్చి ఎవరికి పెట్టింది? ఆదాము కూడా పెట్టింది. ఇప్పుడు ఒక ప్రశ్న, భార్య తీసుకొచ్చి సగం ఎంగిలి చేసి పెడితే తినని నేను తిన్ను అని దమ్మున్న మగాడు ఇక్కడ ఎవరైనా ఉన్నా చెప్పండి. అసలు ఇక్కడ భర్తలు ఎవరైనా సరే నీ భార్య కనుక సగం తిని వచ్చి ఇదిగో తిను అంటే నేను తిన్ను అనే దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నాడు ఇక్కడ నాతో సహా. అలాంటి మగాడు అసలు బతికే ఉంటాడు? అసలు ఈ భార్య సగం తీసుకొచ్చి నీకు పెడితే నేను తిన్ను అనే దమ్ము కాదు, నేను తిన్ను అని చెప్పి బతుకున్న మగాడు ఎవరైనా ఉంటాడంటే ఎవరు భార్య అంత బలవంతులు కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. అయితే ఆదాము కూడా పాపం మనలాగే వాడు తిన్నాడు. అంతే ఏమైపోయింది? వాడు దేవత అయిపోయాడు.
మీసం ఉన్న మగాడు దేవతలకు మారిపోయాడు, వాడు కూడా ఆడదాల్లా మారిపోయాడు. అక్కడి నుంచి మొదలైందండి. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కింద అబ్బాయి ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి నువ్వు మాకు ఒక దేవతను తయారు చేయాలంటే ఉంటారు కదా. ఆనందంగా సేవకుడు ఆయన కింద ఉన్నాడు. మొత్తం ఎవరి పేరు ఎవరు నోటంతా చూసినా సరే మోషన్నా. నేను కూడా సేవకుడు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. అసలు నా గురించి ఎప్పుడూ మాట్లాడారు, ఒక్కడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లే. ఇదే దొరికింది అవకాశం. వీళ్ళందరూ వచ్చారు అరుణన్న అనగానే చెవులకి ఆ పేరు వినడానికి కమ్మగా హృదయం పొంగిపోతుంది. అయ్యి బాబోయ్, ఇన్ని రోజులే వెయిట్ చేసినా ఒక్కడ కూడా నన్ను పిలవలేదు. ఇప్పుడు అందరూ అరుణన్న అంటే ఏంటి అంటే మాకు ఒక దేవత తయారు. అవునా, ఓకే. మీ ఆడవాళ్ళ ఒంటి మీద బంగారం అంతా వచ్చి తీసుకురండి. ఎక్కడి నుంచి వచ్చింది బంగారం అంతా? ఐగుప్తు నుండి వచ్చింది. బంగారం అంతా తీసుకురండి అంటే మొత్తం బంగారం పోత అంతా తీసుకొచ్చి దాన్ని కరిగించి పోత పోసి పెద్ద దూడను తయారు చేశారు. తయారు చేసి ఇదిగో దేవత అంటే అప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చిన ఈ దేవతే అని చెప్పి ఒంటి మీద ఉన్న గుడ్డలు కూడా విప్పేసుకుని దిగంబరులై ఆ దూడ చుట్టూ డ్యాన్స్. ఎంత విచిత్రం తెలుసా? అరే ఐగుప్తు నుండి వీళ్ళు బయలుదేరినప్పుడు నిర్గమాకాండ 15వ అధ్యాయం మీరు చూస్తే వీళ్ళు పాడిన పాటలు ఏంటండి? యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ఇలా పాడుకుంటూ వచ్చిన వారు 32వ అధ్యాయం దగ్గరికి వచ్చిన మొత్తం మారిపోయింది స్త్రీను. ఎలా ఉంది? కింద లైట్లు, డీజే సౌండ్ బాక్స్, డాన్స్, ఒక రేంజ్. ఇది చూసి చూడండి, ఇక్కడ నాకు ఎన్నిసార్లు చదివినా నాకు ఆ విషయాలు కొంచెం వింతగా అనిపిస్తాయి. దేవునికి మోషేకి మధ్యలో సంభాషణ మీరు గమనించండి. ఈ మాట అంటుంటే అక్కడ మీరు గమనించిన దేవుడు ఏమన్నాడు? 7వ వచనంలో 32:7 కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏంటంట? నువ్వు రప్పించావా? దేవుడు అంటున్నాడు మోషేతో, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. మోషే ప్రజలు. ఇది అసాధ్యము, ఈ పలకలు హడావిడి, ఇక్కడ అంత బాగా ఉంది. కిందకి వెళ్ళి చూడు సీను ఎలా ఉందా? ఓ డీజే సౌండ్లు, బాక్సులు. ఈ మధ్య డీజే చాలా ట్రెండింగ్ అండి. ఎక్కడ చూసినా నేను రాత్రి నుంచి గోల వినబడ. ఏదైనా సరే, చావైనా డీజే, పెళ్ళైనా డీజే, సంవత్సరైనా డీజే, ఏదైనా డీజే. మన ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చదివారు. నిరుపేదలైన పాస్టర్లు ఎవరైనా ఉంటే ఉచితంగా ఒక రోజు కోసం డీజే బాక్స్ ఫ్రీగా నేను ఇస్తామని కూడా ఒకరోజు డీజే బాక్స్ ఫ్రీగా ఇస్తారంట. పాస్టర్లు ఎవరైనా ఉంటే మందిరంలో మీటింగ్ ఎవరైనా పెట్టుకుంటే ఆ డీజే బాక్స్ ఫ్రీగా ఇస్తారు ఒకరోజు. అంటే డీజే చాలా ట్రెండింగ్గా ఉంది. ఎక్కడికి మన 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 దేవుడు, మన విశ్వాసము, మన ఒప్పుకోలు మన ఎక్కడికి తీసుకెళ్తుంది? చిన్న గమనిక కలిగి ఉంది. ఇదంతా దేని బట్టి? తడువులాడటం. దేవుని మందిరానికి ఎండల్లో తడువులాడటం, దేవుని ఆజ్ఞలు గైకొనట్లో తడువులాడటం. చేయొచ్చులే, చూడొచ్చులే, వెళ్ళొచ్చులే, చేద్దాంలే,
అది చూసుకుందాంలే. కానీ మనం దేవుని దగ్గర అడిగినవన్నీ మనకి వెంటనే ఆర్డర్ ఇచ్చిన రాగానే వెంటనే అయిపోవాలి. ఎంత విచిత్రం కదా. అయితే నాకు ఈ వాక్యం భాగం నేను చదువుతుంటే నాకు అత్యంత నా మనస్సు, నా ధ్యానము, నా ఆత్మ నన్ను కట్టిపడేసింది ఈ మాటలే. ఏంటి ప్రభా, ఐగుప్తుకి నువ్వు మోషేని పంపిస్తే నువ్వు మోషేతో ఏమంటున్నావు? నువ్వు రప్పించిన నీ ప్రజల. ఇప్పుడు మోషే ప్రజలు అయిపోయారా? వాడు దాని చుట్టూతో తిరుగుతుంటే వాడు మోషే ప్రజలు అయిపోయారు, నీ ప్రజలు కాదు. ఓహో, అయితే నేను ఈ చిన్ను కూడా ఉందా అనుకున్నా నేను మనసులో. మోషే మాటలు చూడు, మోషే కూడా ఎలా ఎలా మాట్లాడాడో మీరు గమనించాడు. కిందకి రండి. 32వ అధ్యాయం 6వ వచనం. మర్నాడు లేచి అర్పించి జనులు తిరుటకును, త్రాగుటకును, కూర్చుంటుటకును, ఆడుటకును లేచిరి. అన్ని మారిపోయాయి. దేవుని మందిరము మారిపోయింది, ప్రార్థన మారిపోయింది, ఆరాధన మారిపోయింది, పరిచర్య మారిపోయింది, అన్ని మారిపోయాయి. ఇప్పుడు ఏంటి మిగిలింది? మనం లేవాలా, శుభ్రంగా తినాలా, పీక్ మొయ్య, తాగాల, ఆడుకోవాలా. మందిరం వద్దు, దేవుడు వద్దు, పెద్దలు చెప్పిన మాట వద్దు, ఏది వద్దు. దేవుడు కూడా నాకు అనిపించినప్పుడు బహుశా దేవుడికి అసహ్యం పుట్టింది. ఈ 6 లక్షల మందిని విడిపించి నేను తీసుకొచ్చింది ఎందుకేనా? కొద్దిగా మోషే కిందకి దిగి వెళ్ళడానికి కొద్ది క్షణాలు ఆలస్యమైనంత మాత్రమే వీళ్ళు వెంటనే. అండ్ వాడికి తోడు అహరోను. ఎంతైనా పేరు వస్తుంది కదా, నేనెందుకు వీడిని బాధపడ్డాడు? అరే దేవుడు, దేవుడు రా, ఆయన మమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు అక్కడి నుంచి అని నేను చెప్పాలి కదా. పెద్ద మనిషి ఆయన ఎందుకు మనకి దాంట్లో మన సన్మాన చాలా చెప్తా ఉంటే మనం ఎందుకు వదులుకోవాలి? అపోలేదు. వాళ్ళు తీసుకొచ్చిన బలు, దహన బలు, అందులో వాటాలు పక్కన పెట్టుకుని సహోదరి 9వ వచనము నుండి మీరు గమనించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. అది ఎవరండి? లోబడినల్లని ప్రజలు. వాళ్ళు చెప్పిన మాట వినని ప్రజలు. వాళ్ళకి ఒకే ఒక ఉపాయం, ఒకే ఒక ట్రీట్మెంట్. ఏంటది? చదవండి. కావున నీవు ఊరికే ఉండుము. మోషే, నువ్వు ఊరికే ఉండు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడు. నిన్ను 40 సంవత్సరాలు నలగొట్టి నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను ఐగుప్తుకు పంపించి అక్కడి నుండి వాడిని కుక్క బతికే వాడిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి మన్నాతో పోషించి వాడు ఏది అడిగితే అది నేను వాడికి ఇస్తే లాస్ట్కి వాడు చేసేది ఇదా? డీజేలా, దాని చుట్టూ డాన్స్లా, ఇదా వాడు నేర్చుకున్నది? నువ్వు ఊరికే ఉంటావు మోషే, నువ్వు అంటురాకో, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు పక్క నుండు, వీడిని బూడిది చేసేస్తాను, నేను వీడిని కాల్చేస్తాను అంటే అంటే చదవండి తర్వాత మాట. మోషే ప్రతిమానుకుని, యెహోవా నువ్వు మహాశక్తి వలన బాహుబలం వలన ఇదిగో గుర్తు చేస్తున్నాడు. దేవా, వాడు నా ప్రజలు కాదు, నువ్వు నన్ను 40 సంవత్సరాలు నన్నగొట్టి నన్ను అక్కడ పంపించి చిటికేసే లోపల వాడు నీ ప్రజలు, నువ్వు రప్పించిన మాట చెప్పేసి నువ్వు వాడిని నాశనం చేసేస్తానంటే నేను ఎలా ఊరుకోమంటావు చెప్పు దేవా? నీ కోపం రావడం న్యాయమే, కానీ వాళ్ళు నీ ప్రజలు ప్రభా, వాళ్ళు నీ వాళ్ళు. చదువు
కొండల్లో వారిని చంపినట్లును, ఆ, భూమి నుండి వారిని నశింపజేయుటకును, ఆ, కీడు కొరకే వారిని కీడుకొట్టే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలి? అదిగో ఏ ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చావో ఇప్పుడు నువ్వు చేయాలని అనుకున్న పని కనుక చేసి వాడిని నాశనం చేస్తే వాళ్ళు ఏమంటారు? ఒరే నాశనం అయిపోవడానికే వాడు పుట్టారు, వాడు పుట్టికే నాశనము పుట్టుక, అందుకనే చచ్చారు పేడ దొరికిపోయింది అంటారు కదా ప్రభువా. దయచేసి నువ్వు కోపం చల్లార్చుకో. నువ్వు చెప్పినట్టు వారు మాట వినన్నది ప్రజలే, నీకు కోపం రావడం న్యాయమే, కానీ వాళ్ళు నీ ప్రజలు. తల్లిదండ్రులు లోబడి వాళ్ళని పిల్లలు ఎలా భరిస్తారో అలాగే నువ్వు కూడా వాడికి ఏదైనా చెప్పారనుకో, రే ఎందుకు రమ్మని అలా కాదు. ఈ మాట మన తరచుగా మన ఇళ్లలో ఈ పదాలు ఎక్కువ వినపడతాయి. కొడుకైనా కూతురికైనా చెప్పామనుకో, ఎందుకమ్మా అలాగా వద్దులే, మనకు వద్దులే, దేవుడికి మహిమ రాదు, మనం అన్న ఎందుకు ఆయన నమ్మనుకోమా అలా కాదు. నేను చెప్తున్నాను నువ్వు వేరు అలా కాదు. సరే నాన్న నువ్వు చెప్పు, ఓకే అమ్మా నువ్వు చెప్పి ఇక మీద నేను నేర్పించాను, ఓకే నువ్వు చెప్పినట్టే నేను ఉంటా, నేను టైంకి ఇంటికి వచ్చేస్తా అంటాడా? నీకేం తెలుసు? అలా కాదు. నువ్వు చెప్పినట్టు అవ్వదు, కుదరదు. నువ్వు చేస్తున్న ఉద్యోగమే, నువ్వు చేస్తున్న పని, నా డ్యూటీ, నీకేం తెలుసు? అలా దేవుడికి ఎంత కోపం వచ్చిందో ప్రేమ సహోదర సహోదరి, ఇదే కోపం నీ మీద నా మీద రాదని ఏమైనా రూల్ ఉందా? నువ్వు నేను ఉత్తమంలో అదే ఉదయం అన్న చెప్పినట్టు కేవలం మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినందున దేవుడు తన దీర్ఘశాంతాన్ని నీ ఎడల నా ఎడల మన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. అందుకు దేవుడు తన ఉగ్రతను కుమరించట్ల ఓర్పుతో వేచి ఉన్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడు. మారుతారులే, ఎప్పుడప్పుడు మారుతారు, రేపు మారుతారు, ఎల్లుండి మారుతారు. యేసు ప్రభు మాటి మాటికి విజ్ఞాపన చేస్తున్నాడు. నానా ఒక క్షణం తొందరపడదు, ఈ ఒక్కసారికి నువ్వు వాళ్ళు ఎదుగు, నేను మాట్లాడతాను, నేను చూస్తాను, నేను చెప్తాను, నేను వాళ్ళకి అర్థమైతే చెప్తాను, వాళ్ళు మాట్లాడతారు, నువ్వు ఉండు కాదు. అప్పుడు మోషే చేసిందే ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్నాడు. నీ పక్షమున నా పక్షమున దివారాత్రులు విజ్ఞాపన చేయనందున నేను ఆయుష్కాలం పొడిగిస్తూ మనం వేసే నాటకాలు వేసినా, మనం తిరిగే అడ్డమైన తిరుగులు తిరిగినా, మనం చెప్పే అబద్ధాలు ఎన్ని చెప్పినా చలామణి అవుతుంది. దేవుడు ఉంటున్నాడు అనుకో. మాకు ప్రేమ సోదరా సోదరి, ఏదో ఒకరోజు నువ్వు అనుకుని గడియన ఉపద్రవం నీ తల మీద పిడుగులాగా వచ్చి పడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, కొన్ని పేజీలు తిరిగాయి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం, ఇది 4వది. ద్వితీయోపదేశ కాండము దానికంటే ముందు ఒక క్షణం ఒక్కొక్క రెఫరెన్స్ చదవాలండి. ఐఎమ్ సో సారీ. నేను మాత్రం 32వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. 28వ వచనం చూడండి. 28వ వచనం, లేవీయులు నిర్గమాకాండం 32:28. ఇంచుమించు 3,000 మంది రాలిపోయారు. మోషే తడువులాడటం 3,000 మంది ప్రాణులు తీసేస్తున్నారు. ఇదంతా మనం దేని గురించి ధ్యానిస్తున్నాం? తడువులు ఆడితే, ఆలస్యం చేస్తే, చేద్దాంలే అని సోమర్థనంతో ఉంటే, నిర్లక్ష్య పెడితే, దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని నువ్వు తడువులాడినలా ఎంత భయంకరమైన నష్టమో చూడండి. ఆ రోజు మోషే కిందకి దిగుతో తడువులాడటం వలన అది దేవుని ఏర్పాటు. ఒకవేళ దేవుడు కావాలని ఎక్కడైనా చెట్టు కింద నిద్రపోయి ఉంటే మోషే దేవుడు గర్తించేవాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మోషే, నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చూడు, కిందకెళ్ళి చూడు అంటే అప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. లేకపోతే దేవుడి పనిలో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో కూర్చుని ఉన్నాడు, దేవుడు ఇక్కడ రాస్తున్నాడు.
ఈ మాట మర్చిపోవద్దు. మోషే తడులాడటం వలన అది దైవికమైన తడులాడటం దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే ఈరోజు వీళ్ళు అసలు బయటపడాలి కదా. వీళ్ళు లోపల గోడ విగ్రహం తయారు చేయకుండా మోసే వచ్చి ఉంటే వాళ్ళ ఆంతర్యం బయటపడేది కాదు. దేవుడు కూడా ఏం చేసినా త్రికాల జ్ఞానంతో చేస్తాడు. కావాలని ఆలస్యం చేశారు. ఈ లోపల వీళ్ళు రంగు బయటపడిపోయింది. లేకపోతే వీళ్ళు డీజే రంగు బయటపడేది కదా. అప్పుడు చెప్పాడు, వీడి కిందకెళ్ళి చూడు, ఈ 10 ఆజ్ఞలు ఎవరి కోసం రాస్తామో వాళ్ళ పరిస్థితి వెళ్ళి చూసినట్టు నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీకు తృప్తి ఉంటుంది. కిందకెళ్ళి చూసేటప్పటికి వాళ్ళు అలా చేసినందున ఆ ఒక్కరోజే ఒకటి కాదు 2 కాదు 3,000 మంది రాలిపోయారు, చనిపోయారు. ప్రియమైన సోదరుడా సోదరి, ఏదైనా నిర్ణయించామా దీలే ఆలస్యమద్దు, దాన్ని వెంటనే అమలు చేయి. పట్టు ఉతుక్కోవాలనుకున్నావా వెంటనే ఉతికేసుకో, రేపు ఉతుక్కోవచ్చులే, వాయిదా వేసుకో. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నన్ను ఈ పని చేయమంటున్నాడు. నీకు అనిపించిందా వెంటనే చెయ్యి, రేపు చేయొచ్చులే, చూసుకుందాంలే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఎవరు వెళ్తారులే అనుకోవచ్చు. చిత్తం ప్రభు అనే మాట ఎంత మధురం, ఎంత మాధుర్యం ఉందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు చిత్తం ప్రభు అంటావు అన్నిసార్లు దేవుడితో మాట్లాడాడు. ఈరోజు దేవుడి స్వరం వినపడకపోవడానికి కారణం ఏంటి? అలా కాదు ప్రభు. అరే బాబు నువ్వు కొండ మీదకి వెళ్తా అంటే అలా కాదు, నేను గుహలోకి వెళ్తాను. లోతు కొండ మీదకి వెళ్ళమంటే లోతు ఎక్కడికి వెళ్తానంటాడు, నేను గుహలోకి వెళ్తాను. చాలా టైం పట్టుకుంది, నేను ఆ వివరాల్లోకి వెళ్ళట్లే. గుహ దేనికి గుర్తు? చీకటి. కనుక లోతుకు ఒక గుర్తింపు వచ్చింది, కానీ ఆ గుర్తింపు ఎంత దరిద్రపు గుర్తింపు. ఆ గుహలో ఉండటం వల్ల ఏమైంది? లోతు తన సొంత కుమారుడితో, అందుకని మోయాబు సంతతి అనేది పుట్టింది, వాళ్ళతోనే నశించిపోయింది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతం మీదకి వెళ్ళమంటే మోషే ఎక్కడికి వెళ్ళాడు? గుహలోకి వెళ్ళాడు. దేవుని మాట వ్యతిరేకంగా చేయటం వల్ల ఒక సంతతి ఎగిరిపోయింది. దేవుడు అంటే భయం లేకపోవటం వలన ఒక రెప్పపాటున 3,000 మంది రాలిపోయారు. 4వది తడుగు ఆడే విషయంలో భయంకరమైన సంగతి చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 165వ పేజీ. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చెయ్యకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబెట్టని అది నీకు పాపం. అంటే ఎప్పుడైనా సరే దేవుడికి ఇది చేస్తానని నువ్వు మొక్కుకుని ఆ తర్వాత చేయొచ్చులే అని పక్కన పెట్టేసావేమో, జాగ్రత్త. దాని విషయంలో దేవుడు నిన్ను నిర్దేశిస్తాడు. కానీ నువ్వు ఏమైతే చేస్తానని దేవుడికి మాటిచ్చావో అది చేయట్లో తడువులాడద్దు, ఆలస్యం చేయొద్దు, వెంటనే చేయి. లేకపోతే అది నీ పేరట పాపము కింద లెక్కించబడదు. ఫస్ట్ మాట ఏంటి? దేవుడు నిన్ను అడగలే. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నువ్వు నోటితో పలికావు కాబట్టి నా మహిమ నిమిత్తం నువ్వు పలికిన దాన్ని చేయి. నువ్వు అది చేయకుండా ఒకటి నేను ఏమవుతా? శాతకాలి దేవుడు. కనుక వీటికి ఏదైనా చెప్పచ్చు. ఈ దేవుడికి మనం ఏదైనా మొక్కేయచ్చు, ఏదైనా మనం. అందుకని తెలుగులో సామెత వచ్చింది ఏంటది? ఆపద మొక్కులు సంపద ముడు. ఆపద వచ్చింది, వెంటనే మొక్కేసుకున్నాం, ఆపద తొలగిపోయింది మొక్కుకున్నందున. ఇప్పుడు సంపద వచ్చేసింది. ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే మొక్కొచ్చు,
ఇప్పుడు పెద్ద ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవచ్చు. కనుక ఏం చేయాలి? చిన్న దుడ్డుగొడ్లో ముడుపు చుట్టేయాలి. చిన్న మూట కట్టి ఒక ఇంటి వేలాడేస్తారు. ఫినిష్ అయిపోయింది. ఏంటంటే ముడుపు చుట్టడం అంటే నా మొక్కు నేను తీర్చేసుకున్నా. ఇక 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ రేపు మేము పెద్ద లక్షణ పని చేసి పెడతారు. ఏం చెప్పండి గొప్ప ఇంటికి వచ్చి ఆ మొక్క నిండా తీసుకెళ్ళి ఇది కొంచెం అక్కడ అంటే నేను మొక్క తీర్చేసుకున్నాను. మనిషికే ఇది తెలియకపోతే దేవుడికి ఇంకెన్ని ఉండాలి? ఆ 10 ముక్కులు సంపద ముడుకులు వీళ్ళ పరిస్థితి నాకు తెలుస్తుంది. కనుక ఇది వీళ్ళ పేరుట పాపం కింద నేను లెక్కిస్తాను. ఇది 4. 5వది మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అది యెహోషువ గ్రంథంలో మనం చదివిన మాట 18వ అధ్యాయం 3వ వచనం. 18వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మీకు వాగ్దానంగా ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా కానానును మీరు స్వతంత్రించుటకు మీరు ఇక ఎన్నాళ్ళు తడుగులాడుదురు. కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత మనకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం ఏది? మనకి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం ఏది? దేన్ని నేను స్వతంత్రించుకోవాలి? మనకెవరు? యేసు ప్రభువు. నేను యేసు ప్రభువుని స్వతంత్రించుకోవాలి. నాకు పాలు తేనెలు ప్రవహించే దేశం నా యేసు ప్రభువే. ఆ యేసు ప్రభువుని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువు స్వతంత్రించుకోవాలంటే నాకు అడ్డే ఉంది, నా అహం. నాకు అడ్డే ఉంది. ఈ లోపల రకరకాల రాక్షసులు ఉన్నారు. వీళ్ళు నాకు నా ప్రభుకి అడ్డుపడుతున్నారు. ఈ లోక ప్రీతి, ఈ లోక ఆనందం, నా ధర్మం నాకు అడ్డు వస్తుంది. ఇవన్నీ రాక్షసులు. వీటిని నేను జయించినప్పుడు నేను నా ప్రభుని స్వతంత్రించుకుంటా. నా ప్రభుని నేను పూర్తిగా ఆక్రమించుకుంటా. ఆ రోజు ప్రభు స్వరూపం నాకు సంపూర్ణంగా ఏర్పడుతుంది. ఆ రోజు నేను నా ప్రభుని కళ్ళారా చూడగలిగే అనుభవంలోకి వస్తాను. మనం ఎక్కడ తడువులు ఆడుతున్నాం? ఆ విషయంలో మనకు అసలు లెక్కే ప్రభుని స్వతంత్రించుకునే ఆలోచనే లేదు. మనం దేని కొరకు వేచి ఉన్నాం? ఆయన ఎప్పుడు వస్తాడా? నన్ను తనతో పాటు తన రాజ్యంలో తీసుకెళ్తాడు. ఈ లోపల స్వతంత్రించుకుంది ఏంటి? ఏది నీకు అందుబాటులో ఉందో దాన్ని నువ్వు స్వతంత్రించకుండా ఏది నీకు అందుబాటులో ఉందో లేదో దాన్ని నీకు నిరీక్షించినట్లయితే ఇది ఎంతవరకు సమంజసమో కొంచెం ఆలోచన చేయండి. మీకు దొరుకు కాలమందు ఎంత స్పష్టంగా రాస్తుందో, మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన్ని స్వతంత్రించుకోవడానికి అన్ని ఏర్పాట్లు నీ స్వాధీనమందు ఉంటాయి, నీ చేతిలో ఉన్నాయి. నీలో ఉన్న రాక్షసులు చెప్పుకోవాలి. నీ అహం, నీ దుర్బుద్ధి, నీ దురాశ, నీ ధనాపేక్ష, వీటన్నిటినీ నువ్వు చెప్పుకుంటే నువ్వు ఆయన్ని స్వతంత్రించుకోగలవు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ధర్మములైన యవ్వనస్తుడు నీ వెంట రావాలంటే నన్ను ఏం చేయమంటావు అంటే నీ కలిగి ఉన్నదంతా నువ్వు పేదలకు పంచిపెట్టేసి నువ్వు రా. నీకు ఆ మాట ఏమన్నా కదా, నువ్వు కట్టుబడినందుకు నా వెనకాల నీకు పరలోకంలో దీనికి రెట్టింపు ధనం నేను నీకు ఇస్తాను. కానీ వాడేవాడు నా ధనం నాకు సరిపోదు, నీ పరలోక ధనం నాకు అక్కర్లా. ఓకే, ప్రభువుని స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. యూ షుడ్ బీ ఇన్ ద పొజిషన్ టు లివ్ ఎనీథింగ్. అడ్డొచ్చే ప్రతిదీ నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నేను ప్రభువుని స్వతంత్రించుకుంటాను. నా బాధ నేను ప్రవహించిన చేశానని నేను స్వతంత్రించుకుంటాను. ఆ లెక్క చూడాలంటే ఈరోజు మనం అందరం తడువులాడే జాబితాలో ఉన్నాం. నీ విశ్వాసానికి మళ్ళీ ఎక్కడెక్కడ నువ్వు నేను తడువులు ఆడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు నా జనానికి తీసుకొచ్చిన ఈ 5 సందర్భాలు వాటిని మళ్ళీ ధ్యానించి ఒక రోజు నాకు చూపించి నేను ఎక్కడ తడువులు ఆడుతున్నాను, నేను ఎక్కడ నీ మాట వినకుండా ఉన్నాను, నేను ఎక్కడ నీ మాటలు లోపడకుండా వాడిగా ఉన్నాను, నాకు చూపించి. నేను నీ ఉగ్రతకు పాత్రని కాపాడు దేవా, క్షమించి నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నేను లోపడతా. ఎంత కష్టమైనా సరే, ఎంత క్రైమైనా సరే నేను చెల్లిస్తాను. కానీ నేను నిన్ను స్వతంత్రించుకోవాలి, నేను నిన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలి.
నువ్వు పూర్తి నా సొంతం అవ్వాలి. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించాడు.